ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏంటి సార్ ఇప్పుడు మీ ఏరియాలో హైడ్రా నోటీసులు ఇచ్చిందా? ఇక్కడ నోటీస్ వాళ్ళు వచ్చారు, వచ్చి ఎవరు తీసుకోలేదు. అంటే ఇప్పుడు డైరెక్ట్ వచ్చి నోటీసులు అంటే వాళ్ళు అంతా కొద్ది ఇబ్బంది పడ్డారు. కరెక్టేనా? ఇప్పుడు హైడ్రా వచ్చి మీకు నోటీసులు ఇవ్వడం అనేది కరెక్టే అంటారా? కరెక్టే కానీ ఇప్పుడు మనం అందరూ ఏమి ఇది చేయలేదు కదా. మీరు చెరువు దగ్గర ఇల్లు కట్టుకున్నారా? కట్టుకున్నాము. ఇప్పుడు మేము కొన్ని కొన్ని కట్టుకున్నాం. మేము అది कब्जा तो नहीं करे, खरीद के बैठे सोए, तो अभी कौन कब्जा करे कौन करे वो तो सब मालूम नहीं हमारे को। कम रेट में मिला बोल के लेते गए, घरा बनाए। अभी कितना आदमी आना घर में? कितना आदमी आना? कितना ऑफिसर था? ऑफिसर किधर है? तुम्हारा लेटर दे ఎంత మంది ఆఫీసర్లు వచ్చారు? ఒక 4-5 మంది వచ్చారు. ఓకే. హైడ్రా కమిషన్ కూడా వచ్చారు. ఆ 100 ఫీట్ రోడ్ కాడ మొత్తం సర్వే చేసుకుంటున్నారు. ఇప్పుడు కూల్ చేస్తే ఏంటి పరిస్థితి? మీ పరిస్థితి ఏంటి? కూల్ చేస్తే పరిస్థితి ఏముంటుంది సార్? రోడ్డు మీదనే వస్తారు, ఇంకేం వస్తారు? అన్నీ చిన్నప్పటి నుంచి సంపాదించుకొని ఇల్లు కట్టుకొని ఇప్పుడు కొద్దిగా హాయిగా ఉండాలంటే ఇది కోళ్ళు కొడితే ఏం చేస్తారు? ఇప్పుడు రోడ్డు మీదనే పోయి పండుకోవాలి, ఇంకేముంటుంది? అన్ని ఊర్లో ఉన్న ఆస్తి కూడా అమ్మేసి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం మేము. ఇక్కడ ఏముంది ఇప్పుడు? ఏముండలేదు, డైరెక్ట్ రోడ్డు మీదనే పండుకోవాలా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి మీరు? నేను వచ్చి ఇక్కడ 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు అవుతుంది. ఓన్ హౌస్ కట్టుకున్నారు ఇక్కడ? ఓన్ హౌస్ కట్టుకున్నాం. ఇప్పుడు అది బఫర్ జోన్ లో ఉందని చెప్తున్నారా ఏమైనా? చెప్తున్నారు, బఫర్ జోన్ లో ఏం చేయరంట అంత చెప్తున్నారు. FTL అయితే పలగొడతా అంటున్నారు. మరి ఏం సంగతి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఉండేనా? ఇట్లా ఏమి లేదు. అప్పుడు వచ్చారు, నోటీస్ ఇచ్చారు, కానీ మళ్ళీ వాళ్ళు జాలి కట్టేసి దీని ముంగట రావద్దు అని కట్టేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఎవరు రాలేదు. ఇప్పుడు మాత్రం హైడ్రా పేరుతో వీళ్ళు వచ్చారు ఇప్పుడు. ఇది తప్ప సార్, అంతా మొత్తం కూలి చేసి అంతా పని కూలి చేయాలి అందరు. ఏమో పెద్ద గవర్నమెంట్ జాబ్ లేదు, ఏం లేదు. ఇక్కడ అందరు కూలి చేసి సంపాదించుకుని ఏదో బతుకుతున్నారు. ఎంతమందికి వచ్చింది ఇక్కడ హైడ్రా నోటీసులు? ఎంతమందికి వచ్చింది? ఇక్కడ ఆ సైడ్ అన్నగా వచ్చినాయి, ఆ మూలకు వచ్చినాయంట, ఎవరు తీసుకోలేదు. ఇక్కడ మన సైడ్ అయితే రాలేదు. మన బఫర్ జోన్లో ఆ సైడ్ వచ్చిందంట అక్కడ మూలకి, కానీ ఎవరు తీసుకోలేదంట. గవర్నమెంట్కి ఏం చెప్తారు? గవర్నమెంట్ ఏమి ఇప్పుడు గవర్నమెంట్ అన్నీ తెలిసి ఉంటుంది సార్. అది గవర్నమెంట్ అన్నీ తెలిసి ఉంటుంది. రోడ్డు మీద పని చేసి బతికే వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళకి అంతా తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఎవరు చేశారు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాళ్ళు అమ్మేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరు తక్కువ రేట్ల దొరుకుతాయని తీసుకున్నారు అందరు. ఏదో ఊర్లో అన్ని ఆస్తులు అమ్మేసుకొని ఇల్లు కట్టుకొని ఏం లేకుండా ఇప్పుడు పలా కొడితే ఏముంటుంది? ఇప్పుడు అన్నీ రోడ్డు మీదకి వచ్చేస్తారు.